హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఈరోజు నేను ఎన్ఐపిటి టెస్ట్ గురించి మాట్లాడతానండి. ఈ ఎన్ఐపిటి టెస్ట్ ఎలాబొరేట్ చేస్తే ఇట్ ఈస్ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అని అంటారు. ఈ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ ఎక్కడ వస్తుంది, అసలు వాటి ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఈ కాలంలో ఈ టెస్ట్ ఎక్కువగా జరుగుతుంది, సో దాని గురించి డిస్కస్ చేస్తానండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అరౌండ్ 11 to 14 వీక్స్ మధ్యలో ఒక స్కాన్ చేయడం జరుగుతుంది. అది ఎన్టీ స్కాన్ అని అంటాం. ఎన్టీ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ. ఈ ఎన్టీ స్కాన్ అన్నది ప్రెగ్నెన్సీలో జరగాల్సిన కొన్ని 2-3 స్కాన్స్ ఉంటాయి, కంపల్సరీగా జరగాలి అని అంటాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాయి అండ్ దే ఆల్మోస్ట్ బీ లైక్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో ఈ వాటిలో పాటుగా ఎన్టీ స్కాన్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ప్రెగ్నెన్సీలో జరగాల్సింది. ఈ ఎన్టీ స్కాన్లో ఏం చేస్తాము, బేబీ నెక్ వెనకల రీజన్ ఉంటుందండి, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాము. సో ఆ రీజన్ ఎంత ఉంది అన్నది మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇట్ షుడ్ బీ ఇన్ ద నార్మల్ రేంజ్. నార్మల్ రేంజ్ కాకుండా మరీ ఎక్కువగా ఉంది, మోర్ దెన్ ద నార్మల్ రేంజ్ ఆఫ్ థిక్నెస్ ఉంది అన్నప్పుడు ఈ ఎలివేటెడ్ ఎన్టీ అని అంటాం. సో ఎలివేటెడ్ ఎన్టీ. ఎన్టీ స్కాన్లోనే ఇంకొక ఫీచర్ చూస్తాం, నేజల్ బోన్. అంటే బేబీ ముక్కు రీజన్లో బోన్ కనపడుతుందా లేదా అన్నది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎన్టీ స్కాన్లో. ఈ రెండిట్లో ఎన్టీ మరీ ఎక్కువగా ఉంది అన్న థిక్నెస్, లేదా నోస్లో ఉన్న బోన్ కనపడలేదు అన్న, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మనకు ఎదురవుతే బేబీలో జెనెటిక్గా ఏదో అబ్నార్మాలిటీ ఉండే ఛాన్స్ ఉండొచ్చు అన్న సస్పిషన్ అరైజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టు కాదండి. సమ్టైమ్స్ నేజల్ బోన్ ఆ 11 to 14 వీక్స్ కనపడలేదు అంటే ఒక 2 వీక్స్ అవతల 16 వీక్స్ అలా కూడా మదర్ని మళ్ళీ పిలుస్తాం, ప్రెగ్నెంట్ లేడీని మళ్ళీ స్కాన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా మందిలో అప్పుడు కూడా నేజల్ బోన్ ఫస్ట్ టైం కనపడకపోయినా ఆ లేటర్ స్కాన్లో కనపడడం చూసాము. అయినప్పటికీ ఇట్స్ ఆల్వేస్ టు బీ కాషియస్. కాబట్టి ఇలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురవుతే ఎన్టీ స్కాన్లో అది బేబీలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవడం బెటర్. దీనికోసం ఏం చేస్తాము అంటే కాంపనెంట్గా అలాంగ్ విత్ దిస్ ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది, డబుల్ మార్కర్ టెస్ట్ అంటాం. సో ఈ డబుల్ మార్కర్ టెస్ట్లో బీటా హెచ్సిజీ అండ్ ప్యాప్ ఏ ప్రోటీన్స్, ఈ రెండు కూడా లెవెల్స్ని ఎంత ఉన్నాయి మదర్స్ బ్లడ్లో అన్నది చూస్తాము. ఇవి చూసి తన ఏజ్ ఏంటి, ఇన్ ద పాస్ట్ ఆల్రెడీ ఏమన్నా పిల్లల ప్రాబ్లంతో పుట్టారా, ఇవన్నీ హిస్టరీ గ్యాదర్ చేసుకొని వాళ్ళకు రిస్క్ ఎంత మాత్రం ఉంది, రిస్క్ బిలో ద రేంజ్ ఉందా లేదా హై రిస్క్ కేటగిరీలో ఉన్నారా అన్నది మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ రిపోర్ట్ రెండు కలిపి ఇంటర్ప్రెట్ చేసి డాక్టర్ మీతో డిస్కస్ చేస్తారు. సపోజ్ డబుల్ మార్కర్ టెస్ట్లో రిపోర్ట్లో హై రిస్క్ అని చూపించినా, లేదా ఇది బాగానే ఉండి ఎన్టీ స్కాన్లో ఏదైనా ప్రాబ్లం ఎదురైనా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ రెండు టెస్ట్లు కంప్లీట్గా టుగెదర్ మనం ఇంటర్ప్రెట్ చేసినా యూఆర్ ఓన్లీ రూలింగ్ ఇట్ అవుట్ లైక్ 91 to 92% రిస్క్ ఫ్యాక్టర్ని. ఇంకా కూడా ఎక్కువ యాక్యురసీ 95% ప్లస్లోకి వెళ్ళిపోవాలి, 98, 99% దాకా రూల్ అవుట్ అవ్వాలి అనుకుంటే మాత్రము నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ఎన్ఐపిటి టెస్ట్ అని ఉంటుంది. అదే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్. ఈ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్ట్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిందండి. డెకెడ్ బ్యాక్ చూసినట్టయితే మనకి ఈ టెస్ట్ లేదు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అని తెలిస్తే డైరెక్ట్గా నీడిల్ వేసి బేబీ చుట్టూ ఉన్న ఒమ్ము నీరు నుంచి కొంచెం శాంపుల్ బయటికి తీసి ఆ శాంపుల్లో బేబీ సెల్స్ వెతుక్కొని ఆ సెల్స్లో క్రోమోజోమ్స్ని స్టడీ చేసేవాళ్ళు. ఇటువంటి టెస్ట్ చేసే ముందు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇలా చేసినప్పుడు సడన్గా లేడీ లేబర్లోకి వెళ్ళడము, లేదా మిస్క్యారేజ్ రిస్క్ ఉండడము, నీడిల్ వెళ్ళి బేబీని ఇంజోర్ చేయడము, ప్లాసెంటాకు తగిలి టైంకి ముందే బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడము, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించేయాలి. ఎందుకు ఇటువంటి ఇన్వేజివ్ టెస్ట్ వెళ్ళాలి, నాన్ ఇన్వేజివ్గా ఏదన్నా వెతుకుదాము అన్నప్పుడు ఈ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ వచ్చింది. ఈ ఎన్ఐపిటి పార్ట్లో ఏం చూస్తాము అంటే మదర్కి బేబీకి ఉన్న కమ్యూనికేటింగ్ ఫ్యాక్టర్ ప్లాసెంటా. సో ప్లాసెంటా ద్వారా మదర్ నుంచి బ్లడ్ బేబీకి వెళ్తుంది. అండ్ అదేవిధంగా బేబీ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ఏదైనా ఉందో అది మళ్ళీ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ త్రూ ప్లాసెంటా ఫర్ ప్యూరిఫికేషన్. ఈ టైంలో బేబీ బాడీ మీద షెడ్ అయిన కొన్ని సెల్స్ అవి ఏవైతే ఉన్నాయో మదర్ బ్లడ్లోకి సమ్హౌ దే విల్ ఎంటర్ త్రూ దిస్ కమ్యూనికేటింగ్ ఛానల్స్. అప్పుడు మదర్ బ్లడ్ తీసినప్పుడు ఆ బ్లడ్లో సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ అంటాం. సో ఆ ఫ్రాక్షన్ని వెతుక్కొని ఇండైరెక్ట్గా మదర్స్ బ్లడ్లోనే బేబీ సెల్స్ని మనం స్టడీ చేయగలుగుతున్నాం. అదే ఎన్ఐపిటి టెస్ట్. సో ఇప్పుడు ఎన్ఐపిటి టెస్ట్లో మళ్ళీ రిస్క్ ఎలా ఉంది, లో రిస్క్ ఉందా హై రిస్క్ ఉందా అని చూస్తారు. దాంట్లో కూడా
హై రిస్క్ ఇచ్చారు అంటే అప్పుడు ఇంకా కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఖచ్చితంగా మనము ఆమ్నియోసెంటసిస్ విచ్ ఇస్ అన్ ఇన్వేజివ్ మెథడ్ వెళ్ళాల్సి వస్తుందండి. లేదు ఎన్ఐపిటి నార్మలే లో రిస్క్ చూపించింది అంటే మనము ఈ ఆమ్నియోసెంటసిస్ని అవాయిడ్ చేయడం కుదురుతుంది. నో మనీకి వస్తే హౌ కాస్ట్లీ ఈజ్ దిస్ ఎన్ఐపిటి టెస్ట్? ఎర్లియర్ ఇట్ వాస్ వెరీ కాస్ట్లీ అండి, బట్ నవడేస్ చాలా మంది గైనకాలజిస్ట్ ఎన్ఐపిటి అడ్వైజ్ చేస్తున్నారు ఫర్ డిఫరెంట్ రీజన్స్. కొంతమంది గైనకాలజిస్ట్ ఓన్లీ ఎన్టీలో ప్రాబ్లం కనపడినా, డబుల్ మార్కర్ టెస్ట్లో ప్రాబ్లం కనపడినా అడ్వైజ్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ సీయింగ్ ఫ్యూ గైనకాలజిస్ట్ జస్ట్ బికాజ్ అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, 35+ ఏజ్ గ్రూప్లో తను ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. సో ఆ రీజన్ ఉన్నా కూడా దే వాంట్ టు మేక్ ఇట్ డబ్లీ ష్యూర్ దట్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ సేఫ్, ద బేబీ ఈజ్ ఫైన్. సో ఆ రీజన్కి కూడా ఎన్ఐపిటి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అందుకని ఎన్ఐపిటి మీకు అడ్వైస్ చేసినప్పుడు మీ డాక్టర్తో డిస్కస్ చేసుకోండి దట్ హౌ రెలవెంట్ ఇట్ ఇస్ ఫర్ యూ, ఎంత ఇంపార్టెంట్, ఎంత నీడెడ్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయించుకొని యూ కెన్ గో అహెడ్ ఫర్ దిస్ టెస్ట్. ఈ టెస్ట్కి ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవండి. మీరు ఎట్లా బ్లడ్ టెస్ట్ చేసుకుంటారో లైక్ హిమోగ్లోబిన్, థైరాయిడ్ టెస్ట్ ఎలా చేస్తారో సో అట్లా అంత సింపుల్గా మీ పెరిఫరల్ బ్లడ్ డ్రా చేసి రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్? అంటే భర్త భార్య ప్రెగ్నెన్సీలో కలవడం సేఫా కాదా, దీని గురించి మాట్లాడితే ఈవెన్ యాజ్ పర్ సైన్స్ అండి ప్రెగ్నెన్సీలో భర్త భార్య కలవడం పూర్తిగా ఇట్ ఈస్ అ సేఫ్ ఫినామినన్. అయినప్పటికీ కొన్ని స్పెషల్ సినారియోస్ ఉంటాయి ఎక్కడైతే భర్త భార్య కలవడము అడ్వైజబుల్ కాదు అని మీ గైనకాలజిస్ట్ లేదా మీ క్లినిషియన్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడెక్కడ? నా వన్ ఇండికేషన్ ప్లాసెంటా ప్రీవియా. గర్భసంచిలో మాయ కిందికి ఉంటే ఆ టైంలో ప్లాసెంటా ప్రీవియా అంటాం, లేదా లో లయింగ్ ప్లాసెంటా అంటామండి. సో ఇలాంటి కండిషన్లో భర్త భార్య కలవద్దు అంటాము. రీజన్ ఇస్ డ్యూరింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ పెనిస్ వెజైనాలో ఎంటర్ అయ్యాక పెనైల్ థ్రస్ట్స్ టైంలో డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఆ ప్లాసెంటా కిందికి ఉండడం వల్ల సపరేట్ అయ్యి బ్లీడింగ్ అవ్వచ్చు అని చెప్పి వద్దు అని చెప్తాం. సెకండ్ వచ్చేసి గర్భసంచి మూతి సర్విక్స్ ఫ్యూ ప్రెగ్నెంట్ లేడీస్లో వీక్గా ఉంటుంది, షార్ట్గా ఉంటుంది, లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్. వీళ్ళల్లో రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్ వల్ల కానీ వేరే రీజన్స్ వల్ల టైంకి ముందే గర్భసంచి ముఖద్వారం ఓపెన్ అయ్యి ఎర్లీగా లేబర్ వెళ్ళిపోయే ఛాన్సెస్, ప్రీటర్మ్ లేబర్. ఇది అవాయిడ్ చేయడానికి వద్దు అని చెప్తాం. సర్వైకల్ ఇన్సఫిషియన్సీ. థర్డ్ వచ్చేసి రీసెంట్గానే సర్విక్స్ ఏదో ఓపెన్ అవుతుంది, స్కాన్లో అలా లెంత్ బాగా చిన్నగా ఉంది, సేఫ్ గార్డ్ చేయడానికి కుట్టు వేస్తే బెటర్ అని సర్వైకల్ ఎన్సర్క్లాజ్ చేస్తారు. గర్భసంచి మూతికి ఒక కుట్టు వేసి సెక్యూర్ చేస్తారు. సో ఇలాంటి టైంలో కూడా వద్దంటామండి కలవడము. వాటికి థ్రెడ్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాంగ్ దట్ ఇన్ఫెక్షన్ అసెండ్ అయ్యి లోపల మెంబ్రెయిన్స్ బ్రేక్ అయ్యి టైంకి ముందే లేబర్లో ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఇన్ సచ్ కేసెస్ ఆల్సో. లేదా ఫస్ట్ 3 monthsలో బ్లీడింగ్ అన్నారు, థ్రెటెండ్ మిస్క్యారేజ్ రిస్క్స్ ఉన్నాయి, వీళ్ళలో కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ బెటర్ బీ అవాయిడెడ్. నా కమింగ్ టు ప్రెగ్నెన్సీ 3 trimestersగా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ 3 months ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము, 4 to 7 months సెకండ్ ట్రైమెస్టర్ అంటాము, తర్వాత నుంచి డెలివరీ వరకు లాస్ట్ ట్రైమెస్టర్ ఆర్ ద థర్డ్ ట్రైమెస్టర్ అవుతుంది. ఫస్ట్ ట్రైమెస్టర్లో లేడీకి నాజియా, వామిటింగ్స్, చాలా వీక్నెస్ ఫీల్ అవ్వడము, ఇట్ విల్ బీ వెరీ న్యూ హోల్ ప్రెగ్నెన్సీ. దానివల్ల కూడా లేడీ సెక్షువల్ ఇంటర్కోర్స్ అన్నది అవాయిడ్ చేస్తుందండి డెలిబరేట్లీ. సో ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ విల్ అవాయిడ్, దో ఇట్ ఈస్ సేఫ్ డ్యూరింగ్ దిస్ టైం. సెకండ్ ట్రైమెస్టర్, సో ఈ సెకండ్ ట్రైమెస్టర్ అంటే 4th month అప్పుడే ఎంటర్ అయినప్పుడు వాళ్ళకు ఈ నాజియా, వామిటింగ్ సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయిపోతాయి అండ్ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ, షీ ఫీల్స్ వెరీ ఎనర్జెటిక్. సో ఈ టైంలో సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇస్ మోస్ట్ సేఫ్ ప్రెగ్నెన్సీలో. ఈ టైంలోనే హాలిడేస్ కానీ, వెకేషన్స్ కానీ, అదర్వైజ్ అబ్రాడ్, ఎయిర్ ట్రావెల్ ఇవన్నీ కూడా సెకండ్ ట్రైమెస్టర్లోనే ప్లాన్ చేసుకోమంటాం. అండ్ అనదర్ రీజన్ ఇస్ ఈ టైంకి తన టమ్మీ అన్నది కూడా మరీ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి ఉండదండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. So that's how even sexual intercourse is not hindered in any form. Now last trimester, third trimester కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఇట్ ఈస్ సేఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, కానీ సర్టన్ ప్రికాషన్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. ఇవేంటి అంటే ఈ లాస్ట్ ట్రైమెస్టర్లో లేడీ పొట్ట సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అయి ఉంటుంది, బేబీ వెయిట్ మ్యాక్సిమం ఉంది,
ఇలాంటి సందర్భంలో తను పడుకున్నప్పుడు నార్మల్గా నైట్స్ పడుకునేటప్పుడు కూడా మేము లెఫ్ట్ లేటరల్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి సైడ్కి అని చెప్తాం. ఎందుకు అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా ఆన్ యువర్ బ్యాక్ పడుకున్నప్పుడు ఆ ఎంటైర్ వెయిట్ వచ్చి వెనకలో ఒక వెజల్ మీద పడుతుంది, ఇన్ఫీరియర్ వీనా కేవా అంటారు. ఈ వెజల్ ఏం చేస్తుంది, మన కాళ్ళ రీజన్ నుంచి రక్తం అంతా గ్యాదర్ చేసుకొని హార్ట్కి తీసుకెళ్తుంది. హార్ట్లో మనకు ప్యూరిఫికేషన్ జరిగి మళ్ళీ అవుటర్ బయటకు వచ్చే బ్లడ్ బ్రెయిన్కి లేదా డిఫరెంట్ ఆర్గాన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇంక్రీజ్డ్ వెయిట్ స్ట్రైట్గా పడుకోవడం వల్ల వెజల్ మీద పడుతుందో కింద నుంచి వచ్చే బ్లడ్ కంప్లీట్గా హార్ట్ని రీచ్ అవ్వలేకపోతుందండి. అండ్ సిమిలర్లీ బ్రెయిన్కి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ రీచ్ అవ్వదు. వీటన్నిటి వల్ల బీపీ తక్కువ ఫాల్ అయిపోతుంది, సుపైన్ హైపోటెన్షన్ అంటాం. సో సుపైన్ హైపోటెన్షన్ వెళ్ళి సిన్కోపల్ అటాక్స్, కొలాప్స్ అవ్వడం ఇవన్నీ కూడా చూడొచ్చు. ఈ రీజన్కే లెఫ్ట్ లేటరల్ పొజిషన్ని అడాప్ట్ చేసుకోమని చెప్తాం పడుకునే టైం. అండ్ సేమ్ థింగ్ అప్లైస్ టు సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆల్సో. సో సెక్షువల్ ఇంటర్కోర్స్ థర్డ్ ట్రైమెస్టర్లో పార్టిసిపేట్ అవ్వచ్చు, బట్ ద లేడీ షుడ్ బి లయింగ్ ఇన్ హర్ లెఫ్ట్ లేటరల్ పొజిషన్. సో ఇలా సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది డిఫరెంట్ లేడీస్లో డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ క్యారీ చేస్తుందండి. సో మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా, ఇవన్నీ మీరు మాట్లాడుకొని మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ దగ్గర యూ షుడ్ టేక్ అడ్వైస్ రిగార్డింగ్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.